నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. దేవుని యొక్క దయాళుత్వం 3 రూపాలలో కనబడుతుంది. మొదటిది, దేవుడు తన స్వభావంలోనూ తన అస్తిత్వంలోనూ దయాగుణం కలవాడు. రెండవది, ఓపికతో మౌనంగా వేచియుండి శ్రమలో నేర్చుకునే వారికి దేవుడు దయ చూపిస్తాడు. మూడవది, దేవుని ఏర్పాటుకు మనపూర్వకంగా లోబడే వారిపై ఆయన దయ చూపిస్తాడు. ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచే వారికి ఆయన కృపను, ఆయనను శ్రద్ధాశక్తులతో వెతికే వారికి ఆయన సమీపంగానూ ఉంటాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. మీకా దేవునికి మొరపెట్టి తన దేశాన్ని రూపాంతరపరచమని అడిగాడు. దేవునితో నిరంతరం వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని కనుపరుస్తూ తాను దేవుని కొరకు ఎదురుచూచి తన రక్షణకర్త అయిన దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటానని, అప్పుడు నా ప్రార్థన ఆయన తప్పక వింటాడని మీకా ప్రకటించాడు. మనమున్న ఏ స్థితిలో అయినా మీకా ప్రవక్త వలె ఆయననే ఆశ్రయంగా చేసుకుని ప్రతి విషయమందును ఆయనకు మొరపెట్టే అనుభవమును కలిగి ఉండాలి. 34వ సంకీర్తన 8వ చరణం. మనకి కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. దేవుని మంచితనం కూడా అంతే. లోకం దృష్టిలో లోకంతో కలిసిపోయి భక్తి జీవితాన్ని కొనసాగిస్తే దేవునిని మనం పరిపూర్ణంగా వెతకలేం, ఆయన మంచితనాన్ని అర్థం చేసుకోలేం. అందుకే దావీదు ఈ కీర్తనలో దేవునిని, దేవుని మంచితనాన్ని రుచి చూచి తెలుసుకోవాలని మనలను ప్రోత్సహిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమంటే ఆయనపై స్థిరమైన నమ్మకం ఉంచుట ద్వారా, స్థిరమైన విశ్వాసం ఉంచుట ద్వారానే అది సాధ్యం. దేవుని మంచితనాన్ని మనం అనుభవించగలం, ఆయనను ఆశ్రయంగానూ చేసుకొనగలం. ఎవరైతే ఆయనను ఆశ్రయస్థానంగా చేసుకుంటారో వారి ఎడల ఆయన కృప, కనికరం సమృద్ధిగా ఉంటుంది. ఆచార భక్తిని, లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించక సర్వశక్తి సంపన్నుడును మరియు సమస్తము చేయగల ఆయన యందు పూర్తి విశ్వాసముంచి ఆయననే అన్ని విషయాలలో ఆశ్రయంగా చేసుకుని ఆయన దయను పొందుదుముగాక. ఆమేన్.